అందరికీ. నిజంగా దేవుని వాక్యం మన జీవితాల్లో ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో మనం అందరం వెళ్ళుంటాము. ఆయన వాక్యమే లేకపోతే ఈ దినం ఇక్కడ వచ్చే ఉండేవాళ్ళం కాదు. చాలాసార్లు వాక్యాన్ని బట్టి మనం ఊరట పొందిన సమయాలు ఎన్నెన్నో. కష్టాల్లో, సుఖాల్లో, సంఘం బయట వాళ్ళు విశ్వాసం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వెళ్తున్నారో మనం చూస్తున్నాం. విశ్వాసం కలిగిన మనం దేవుని మీద ఆధారపడుతూ ఆ పరిస్థితులను అధిగమించి తిరిగి నెమ్మదిగా మన జీవితాల్లో కొనసాగుతున్న పరిస్థితులను మనం కూడా గమనించుకుంటున్నాం మన జీవితాల్లో. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే కొద్ది కాలంగా మనం ఎవరో, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు, మన జీవితాల్లో మరి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం ఎవరు అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి మరి అబ్రహాము యొక్క సంతానమైన ఇజ్రాయేలీల లాగా ఇప్పటి తరాల్లో యేసు ప్రభు తర్వాత కూడా మనం అబ్రహాము బిడ్డలమే అని చెప్పుకుంటున్న వాళ్ళం. బైబిల్ అదే రీతిగా మనల్ని మరి పొట్టి జక్కయ్య విషయంలో యేసు ప్రభు చెప్పిన మాట కూడా అదే, ఇతను కూడా అబ్రహాం సంతానం కదా అని. అయితే దేవుడు మనల్ని అనాది ప్రణాళికలో రక్షించుకొని ఆయన సొంత కుమారుని రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని ఆయన నిబంధనలోకి తీసుకొని వచ్చి ఆయన ఇంట్లోకి చేర్చుకొని మనల్ని పిల్లలుగా చేర్చుకున్నారనే విషయం యోహాన్ గారే రాస్తారు. యోహాన్ సువార్తలో 1వ అధ్యాయంలో ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారని. అదే యోహాను మరి ప్రకటన గ్రంథం 1:5 అధ్యాయంలో కూడా మీరు రాజులైన యాజక సమూహం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. మొన్న సుధీర్ బ్రదర్ కూడా మనకి ఏదెనులో ఆయన ఆదాము అవ్వ ద్వారా ఒక కుటుంబాన్ని స్థాపించి మనం ఎవరము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో అయితేనేంటి, మరి పేతురు న్యూ టెస్ట్మెంట్లో పేతురు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏంటి, ఏర్పరచబడిన ఆయన వంశం అంట, మనం రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధ జనాంగం అంట, దేవుని సొత్తైన ప్రజలంట. అయితే పిల్లలుగా మనం ఆయన ఇంట్లో చేర్చబడిన మనము దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యతను చేపట్టి మనం క్రీస్తు రూపులోకి మార్చబడకపోతే మనం ఇట్టి జనాంగంగా దేవుడు పిలవకపోవచ్చేమో. అంటే ఏర్పరచబడిన జనాంగం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, ఆయన సొత్తైన ప్రజలు. అయితే మనం చాలా విషయాలు మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు మన పితరుల జీవితాల్లో దేవుడు ఎలా డీల్ చేశారు అనే విషయాన్ని నేర్చుకుంటూ, సంఘంగా మనం ఏర్పరచబడిన తర్వాత దేవుని శరీరంగా దేవుడు ఎంచుకుంటూ ఉన్నప్పుడు మనల్ని అందరినీ దేవుడు ఒక ప్రాఫిట్గా చూస్తున్నారు అనే విషయం ఆయన పైనుండి మనల్ని చూస్తున్నప్పుడు సంఘాన్ని ఒక ప్రాఫిట్గా చూస్తున్నారు. ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రవచనాలు చెప్పేవాళ్ళ. అయితే యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమే ప్రవచన సారం అని చెప్పి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం రాయబడినట్టుగా మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏం చెప్పాలి ఇతరులకి? యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోకుండా, ఆయన యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా, ఎక్స్పీరియన్స్ చేయకుండా బయట వాళ్ళకి ఏం చెప్తాం? ఇజ్రాయేలీల వైపు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు
సంఘమైన మన వంక కూడా అందరు చూస్తున్నారు. యేసుప్రభు గురించి అందరికీ బేసిక్ థింగ్ అంతా తెలుసు, కానీ ఆయన ఎలా డీల్ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. సంఘం బయట నిబంధన ప్రజలుగా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది నేర్చుకుంటున్నాం. దీంట్లో యేసుప్రభు పాపాన్ని ఎలా డీల్ చేశారు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. పాపాన్ని ఎలా చూస్తున్నారు అనేది. అంటే 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనం చూసాము. ఒకటి యెహోషువ హాయి పట్టణం దగ్గర మీదకి వెళ్ళినప్పుడు జరిగిన పాపాన్ని. రెండోది ఎజ్రా గ్రంథంలో బబులోను నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలు తిరిగి అక్కడ పితరుల గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ వాళ్ళ పాపాలను ఒప్పుకున్నప్పుడు మనం అదంతా చదివితే ఎజ్రా గ్రంథంలో ఒక ఇష్యూ తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళు అన్య దేశంలో ఉన్నప్పుడు అన్యుల్ని పెళ్లి చేసుకుని వచ్చారట. దేవుని దగ్గర ఇలా ఏడ్చి వాళ్ళ పాపాలను ఒప్పుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని వదిలేశారంట. మేము దేవుని కోసం ప్రత్యేకించబడతాము అని అంత కమిటెడ్గా చేసినట్లు ఎజ్రా గ్రంథాన్ని చూస్తే తెలుస్తుంది. అంత ఇదైనా కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ తప్పిపోయారో మనం ఆ విషయాల్లో కరెక్ట్ చేసుకోవాలన్నట్లుగా మనం ఈ స్టడీ చేస్తున్నాం అన్నమాట. అయితే పాపాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు జనరల్గా మన సంఘంలో ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, మాట వింటలేదనుకోండి, ఒక భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఎనీబడి మాట వినకపోతే వాళ్ళు అలా అవ్వటానికి కారణం కుటుంబస్తులందరూ అయి ఉండొచ్చు. ఒకసారి ఆలోచిస్తే పుట్టినప్పటి నుండి వాళ్ళు ఆ పరిస్థితుల్లో లేరు, కానీ పెరగంగా వాళ్ళ జీవితాలతో మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడి వాళ్ళు అలాగా తయారై ఉండొచ్చు. అదర్వైజ్ సొసైటీ నుండి కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అదొక్కటే కాదు, వాళ్ళు అలా తయారవటం వలన కుటుంబస్తుల మీద కూడా వీళ్ళ ప్రభావం పడుతుంది. సేమ్ అప్లికబుల్ టు మన సంఘం కూడా. సంఘంలో ఇప్పుడు మనందరం బాగా ఉండి కూర్చున్నాం, బయటికి బాగానే మాట్లాడుతున్నాం, కానీ మనసులో ఒకటి బయట ఒకటి అలా ఉంటున్నామా? దేవుడు దాన్ని చూస్తారు. ఎవరన్నా అలాగుంటే వాళ్ళని బట్టి సంఘం అంతా ఎఫెక్ట్ అవుతుంది. దేవుడు పైనుండి చూస్తున్నప్పుడు మనలో ఏమన్నా తప్పుందా, వాళ్ళలో ఏమన్నా తప్పుందా సరి చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే నిబంధనలోనే క్షమాపణ ఉందని దేవుడు తెలియజేస్తున్నారు అనమాట. బయట క్షమాపణ లేదు, ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించలేదు. అదే పెద్ద పాపం. ఇంకా మిగతా అన్నీ చిన్న చిన్నయే. సంఘంలో ఉన్న మనం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయన క్షమాపణ అనుగ్రహించిన తర్వాత, మరి ఈ సంఘంలో ఉండే ప్రాబ్లమ్స్ కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనల్ని మనం ఒక్కళ్ళుగా వేరుపరుచుకోవటం అనేది అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. అంటే ఏ ఇష్యూలోనైనా సంఘస్థులతో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనల్ని మనం వేరు చేసుకోవటం అనేది మరి మన రక్షణ విషయంలో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలేమో అనేది. ఎందుకంటే దేవుడు మనల్ని, పాపులమైన మనల్ని ఆయన కృపచేత ప్రేమ చేత రక్షించుకొని క్షమించుకొని సంఘంలో చేర్చబడ్డాం. మరి ఆయన స్వారూప్యంలో మనం అదే రీతిగా మనం సంఘస్థుల్లో ఉండాలి కదా. లాస్ట్ టైం ప్రకాష్ బ్రదర్ చెప్తూ, కొంతమంది ఇంట్రావర్ట్ ఉంటారు, కొంతమంది ఎక్స్ట్రావర్ట్ ఉంటారు. ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు వాళ్ళ లవ్ని కానీ వాళ్ళ ఎనీథింగ్. మరి దాన్ని బట్టి వాళ్ళని నెగిటివ్గా అనుకోకుండా ఉన్నవాళ్ళు ఎలా కలవగలమో మనకున్న దేవుడిచ్చిన ఎబిలిటీని బట్టి మనం సహవాసం చేసుకుంటూ ఉండాలన్నది దేవుని యొక్క తలంపై ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం. ఈ పాపం అనేది దేవుడు ఎలా డీల్ చేస్తాడనేది మనం చూసాము. సంఘానికి ఆయన అధికారి కదా, ఆయన శిరస్సు కదా, సంఘంలో ప్రతిదీ ఆయన చూసుకుంటారు అనే విషయం కూడా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరేం ధరించుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ పట్టించుకోవద్దు, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని అంటున్నారు. ఆయన రాజ్యం ఏంటి?
ఆయన రాజ్య సంబంధులుగా మనల్ని ఆల్రెడీ ఆయన కుటుంబంలో చేర్చుకున్నారు. ఆ కుటుంబంలో మనం ఎలాగ ఉండాలనేది నేర్చుకుంటున్నాం. అలా ఉండలేకపోవటం అనేది ఎక్కడ ప్రాబ్లం? మనలో ఉన్న ప్రాబ్లమే. దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడట్లేదు. ఒక్కసారి అది మనం ఒక రిఫ్లెక్షన్ లాగా మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో అలాంటి పరిస్థితి ఉందా? లేకపోతే ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడలేము. ఒకటేంటంటే ఆయన స్వారూప్యంలోకి మార్చబడటానికి దేవుడిచ్చిన ప్రేమని, దేవుడిచ్చిన కృపని మనం ఇతరులకు ఎక్స్టెండ్ చేస్తున్నామా? ఏదో మనసులో పెట్టుకొని మనల్ని మనం సపరేట్ చేసుకుంటున్నామా? ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లం దేవుడికి తెలియంది కాదు. సంఘంలో ఉన్న ప్రాబ్లం, ప్రతి ప్రాబ్లం దేవుడికి తెలుసు. అది ఎట్లా సాల్వ్ అవుతుంది? ప్రేమ చూపించినప్పుడే కదా. తిరిగి వాళ్ళతో ఏదైనా ఏ ఇష్యూలోనైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని పక్కన పెట్టి అది జరగనప్పుడు మనం ఎలాగున్నామో అలాగ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా. ఆదాముతో దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మనతో అలాగ ఉంటున్నాడు దేవుడు. మనలో ఉండి వచ్చి నివసిస్తున్నాడు. పాపం చేసినప్పుడు పాపాన్ని దేవుడు అసహించుకున్నాడు, కానీ పాపిని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈ పాపి తిరిగి పరిశుద్ధుడు పరచబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు మనకు అన్నీ ఇస్తాడని, మరి దాంట్లో చెప్పబడిన ప్రకారం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే క్రమంలో మనం ఆయన స్వారూప్యం ఏంటి అనేది చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. యెషయా గ్రంథం 1:17లో మనకి చెప్పబడినట్లుగా మరి కీడుని విడిచిపెట్టి మేలుని చేయండి అంటున్నారు. కీడేంటి మేలేంటి తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది, న్యాయమైన దాన్ని, దేవుడి దృష్టిలో న్యాయమైన దానికోసం నిలబడాలి. విధవరాళ్ళని పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా మనం నిలబడాలని దేవుడు చెప్తున్నాడు. కరెక్టే. ఎంతవరకు మనం ఈ విషయాల్లో దేవుని స్వారూప్యంలోకి వస్తున్నామా లేదా? పాప విషయంలో, మన ఎడల తప్పు చేసిన వారి విషయంలో మన యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? లాస్ట్ వీక్ సుధీర్ బ్రదర్ చెప్పినట్లుగా ఏదెన్లో దేవుడు ఆయన కుటుంబంగా మరి ఆదాముని చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన పని సేద్యపరచమని, కాయమని, అంటే మినిస్టర్ చేయమని. ఆ టైంలో దుష్టుడు వచ్చి లోపలికి వచ్చి మరి వాళ్ళిద్దరిని అపరాధంలో పడేయటం మనం చూస్తాం. ఇప్పుడు కూడా సంఘానికి అదే పని. సేద్యపరచటం, కాయటం అని అంటే మన కుటుంబాలని, సంఘాలని మనం మన లోకం నుండి వచ్చే పాపం నుండి మనం రక్షించుకుంటూ, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకి ఈ యొక్క దేవుని గురించిన గుణాతిశయాలు ప్రకటించటానికి రాజులైన యాజక సమూహంగా మనల్ని ఎంచుకున్నారని మరొకసారి దేవుడు మనకి గుర్తు చేశారు. అయితే మనకి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ కూడా ఉంది. మాథ్యూ 28లో లాస్ట్ వర్స్, యేసుప్రభు ఏమైతే బోధించారో అది ఇతరులకు బోధిస్తూ దేవుని యొక్క సువార్తని, యేసుప్రభు గురించిన విషయాల్ని ఇతరులకు చెప్తూ మనం ముందుకు సాగాలని. ఈ విషయంలో మనం ఎక్కడున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటుంటే, పాపం విషయంలో సంఘంగా మన కుటుంబంలో కానీ, ఈ పెద్ద కుటుంబంలో కానీ, సార్వత్రిక సంఘంలో కానీ, ఇంటర్ డినామినేషన్స్ కానీ, ఎవరెవరిని ఎలా డీల్ చేస్తున్నాం, మన యాటిట్యూడ్ ఇతరులతో ఎట్లుంది, మన సంఘంలో దేవుని యొక్క కుటుంబంగా చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డతో మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది, దేవుడు మనల్ని ఎలా ప్రేమించారో అలాగా ప్రేమించగలుగుతున్నామా? సత్యం విషయంలో మటుకు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేనే లేదు. సత్యం విషయంలో కాంప్రమైజ్ అవ్వటానికి లేదు. దేవుడు సత్యానికి, ఆయన సత్యవంతుడు. సో ఆ విషయంగా మనం ప్రాక్టీస్ చేయగలుగుతున్నామా? ఆయన స్వారూప్యంలో అలా ఉంటున్నామా? మనం దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు, ఇతరులకు చెప్తున్నప్పుడు మనలో ఉన్న పాపాలు బయటపడతాయని బ్రదర్ చెప్పారు. ఆయన చాలా కరెక్ట్ చేసుకుంటున్నారని చెప్పారు. మరి ఆ అనుభవంలోకి మనం వస్తున్నామా? దేవుని యొక్క జ్ఞానాన్ని ఇక్కడ నేర్పుతున్నప్పుడు, నేర్చుకొని ఇతరులకు చెప్తున్నప్పుడు
మనలో కూడా అటువంటి అనుభవాలు వస్తున్నాయా? మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాం, ఏ విషయాల్లో సరి చేసుకోవాలి, దేవునికి ఇంకా దగ్గరగా ఎట్లా అవ్వాలి, దేవుడు ఆశించిన రీతిగా ఎలాగ అవ్వాలి? ఈ లోకమంతా ఏదైనా వనం చేయటమే మన లక్ష్యమని మరి సుధీర్ బ్రదర్ చెప్పారు. ఎంతవరకు ఈ రక్షణ ప్రణాళికలో మనల్ని అందరినీ నమ్మకంగా దేవుడు ఎంచుకున్నారు. మనకిచ్చిన ఏరియాస్లో మనం ఎలాగున్నాం, ఆయన యొక్క స్వారూప్యం కలిగి ఉన్నామా, సత్యం విషయంలో, ప్రేమ విషయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఆయన జ్ఞానాన్ని ఇతరులకు పంచగలుగుతున్నామా? లోకమంతా సంఘం వైపు చూస్తున్నప్పుడు, సంఘం పరిస్థితి బాగానప్పుడు ఇంకే దేవుని జ్ఞానం ఎలా బయటికి వెళ్తుంది? చెప్పడానికి చెప్తున్నాం కానీ మన యాటిట్యూడ్ సరిగా లేకపోయినప్పుడు ఇంకొకళ్ళకి ఏం చెప్పగలం? దేవుడి విషయాల్లో కరెక్ట్ చేస్తున్నారేమో. ఒకసారి అన్న 2-3 అయినా చాలు దేవునికి. మన ద్వారా దేవుడు ఇతరులకి ఆయన యొక్క గుణాతిశయాలు, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక తెలియచేయాలని ఇష్టపడుతున్నారేమో. మనకి ఎంతమందిని అకౌంటబిలిటీగా పెట్టి ఉన్నారేమో మనకు తెలవదు. మరి ఆ విషయంలో మనం నెగ్లిజెంట్గా ఉంటే మనం లెక్క చెప్పుకోవాలేమో. మరి ఆ విషయంలో ప్రార్థన చేసుకుందాం. సంఘంలో దేవుని స్వారూప్యం లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకళ్ళ ఏడల ఒకళ్ళు ఆ యొక్క ఆ పరస్పరం ఆ సహవాసం లేకపోతే సంఘం నుండి వెళ్ళాల్సిన వర్క్ జరగకపోవచ్చేమో. జరగట్లేదనంటే ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ విషయంలో దేవుడు మనల్ని లెక్క చెప్పమంటాడు. ఒకళ్ళు ప్రాబ్లం ఉన్నా అందరిని అడుగుతాడేమో. ఆ ఒక్కళ్ళను కూడా వాళ్ళ ప్రభావం అందరి మీద పడుతుంది. సో మన జీవితాల్లో దేవుడు చూపించిన ప్రేమ సంఘస్థులు అంతా మనం చూపించాలి. చూపించకపోతే మన ఎడల దేవుడు చూపించిన ప్రేమ ఏమవుతుంది? సో సంఘం బయట పరిస్థితి వేరు, సంఘం లోపల దేవుడు వెరీ సీరియస్ అబౌట్ అవర్ ఇష్యూస్, అవర్ యాటిట్యూడ్, మన ప్రవర్తన, మన బాధ్యత, ఇవన్నీ విషయాల్లో దేవుడు చూస్తున్నాడు. నమ్మకమైన బిడ్డల్ని ఎవరున్నారా అని దేవుడు లోకం అంతా ఎతుకుతున్నాడని మరి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. అటు రీతిగా మనం ఒకసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అంటే ఇన్ని విన్నా మనము మన యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటి,